ఇతను బాబా వంగ నోస్ట్రాడామస్ లాగే ప్రపంచంలో జరగబోయే కొన్ని విషయాలను ముందుగానే అంచనా వేసి చెబుతున్నాడు. అతని యూట్యూబ్ ఛానల్లో ముందస్తుగా జరగబోయేది చెప్పి ప్రపంచాన్ని ఆకర్షించాడు. అతని పేరు హామిల్టన్ పార్కర్. ఇతడు బ్రిటన్కు చెందిన వ్యక్తి. బాబా వంగ తెలియని వారు తక్కువే. ఆమె ఏం చెబితే అదే జరిగేది. ఈ బల్గేరియన్ మహిళ తన మరణానికి ముందు ప్రపంచంలో జరగబోయేది అంచనా వేసింది. వాటిలో చాలా వరకు జరిగాయి కూడా. 1989లో బెర్లిన్ గోడ కూలిపోవటం, కరోనా వైరస్ మహమ్మారి, ప్రిన్సెస్ డయానా మరణం వరకు ఆమె ఎన్నో ముందుగానే సరిగ్గా అంచనా వేశారు. బ్రిటన్కు చెందిన క్రెయిన్ హామిల్టన్ పార్కర్ బాబా వంగాలాగే ముందుగానే విపత్తులను అంచనా వేస్తున్నారు. అతను తన యూట్యూబ్ ఛానల్లో వివిధ అంశాలపై అంచనాలను చర్చిస్తాడు. అతను బ్రిటన్ వాసి. అతన్ని బాబా వంగ నోస్ట్రాడామస్లతో పోలుస్తారు. కొన్ని రోజుల క్రితం హామిల్టన్ తన యూట్యూబ్ ఛానల్లో ఒక నౌక లేదా ఆయిల్ ట్యాంకర్కు ప్రమాదం జరుగుతుందని చెప్పారు. అతను చెప్పినట్లే మార్చి 11వ తేదీన ఉత్తర సముద్రంలో చమురు ట్యాంకర్, ఓడ ఢీకొన్నాయి. ఈ ట్యాంకర్లో 18,000 టన్నుల విమాన ఇంధనం ఉంది. ఎంవి స్టెనా ఇమాక్యులేట్ అనే ట్యాంకర్ ఎంవి సోలాంగ్ను ఢీకొట్టింది. అతను అంచనా వేసిన వారం రోజుల తరువాతే ఇలా జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటనలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అంతరిక్షం నుంచి కూడా చూడగలిగేంతగా పొగ సముద్రం అంతటా వ్యాపించింది. ఎంవి సోలాంగ్కు చెందిన 13 మంది ఉద్యోగులు సురక్షితంగా ఉన్నారు. గల్లంతైన వారిలో ఒకరు మృతి చెందారు. స్టెనా ఇమాక్యులేట్లోని 23 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ట్యాంకర్ నుంచి 18,000 టన్నుల జెట్ ఇంధనం సముద్రంలోకి లీక్ అయితే అది సముద్ర జీవులకు, చేపలకు విపత్తుగా పరిణమిస్తోంది. ఓషియాను యూకే వంటి సంస్థ హెచ్చరించింది. ఈ ఘటన పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే ఆయన అంచనాలు నిజమయ్యాయి. 2024 జూలైలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. 2 రోజుల తరువాత అతడిపై దాడి జరిగింది. తాను భారతీయ జ్యోతిష్య పద్ధతులను ఉపయోగిస్తున్నానని హామిల్టన్ పార్కర్ చెప్పారు. తాను భారతదేశానికి వచ్చినప్పుడు ఆ పద్ధతిని నేర్చుకున్నాడు.